ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. ఆదివారం రోజున అమ్మవారికి ఒక పదార్థాన్ని సమర్పించి మన నోటి నుండి మన మనసులో ఏ కోరికైతే కోరతామో అది జరగడానికి ఒక అద్భుతమైన చిన్న తాంత్రిక ఉపాయం. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైన చేయవచ్చు. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు చెప్తాను. ఎవరికైతే జాతకంలో శుక్రగ్రహం బలంగా ఉంటే వారికి సకల సౌకర్యాలు, సంపదలు, ధనప్రాప్తి, అలాగే లగ్జరీ లైఫ్ ఇవన్నీ వస్తాయి. అలాగే వైవాహిక జీవితంలో కూడా అంటే భార్యాభర్తల మధ్య సంబంధం కూడా సంతోషకరంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం వారి వెంటనే ఉంటుంది. అలాగే రేపు ఆదివారం నాడు అంటే విజయదశమి రోజున అమ్మవారికి ఈ పదార్థాన్ని సమర్పించండి. అలాగే పూజ చేయండి. మీరు ఏది కోరుకుంటే అది మీకు జరుగుతుంది. మనకు ఒక అనుమానం వస్తుంది, గురువుగారు మేము అన్నీ చేస్తున్నాము, ఎన్నో చేస్తున్నాము, మాకు కలిసి రావడం లేదు. దేనివల్ల? మీ మనసులో సత్సంకల్పం అంటే సరైన సంకల్పం లేనప్పుడు, ఎదుటివారి మీద అసూయ కలిగినా, ఎదుటివారికి ఏదైనా ఇబ్బంది కలిగించాలని మనసులో భావం ఉన్నా, అలాగే కుటుంబ సభ్యుల మీద అయినా సరే అంటే పూజ చేస్తున్నప్పుడు మాట్లాడుతూ వేరే వారి గురించి ఆలోచించినా ఈ తాంత్రిక ఉపాయాలు పనిచేయవు. ఎందుకంటే ఈ దృష్టిలో పెట్టుకోవాలి. మనకి సంకల్పం సరిగా ఉన్నప్పుడు, మనసులో బలమైన కోరిక ఉన్నప్పుడు, మనం ఏదైతే పదార్థంతో ఈ ఉపాయం చేస్తామో మనం ఆ ఉపాయాన్ని మనస్ఫూర్తిగా చేస్తాం. అప్పుడు ప్రాకృతికమైన ఈ పదార్థం మనకు సహాయం చేస్తుంది. మనం కోరుకున్న కోరికని నెరవేరుస్తుంది. ఎవరికైతే పనులు కావడం లేదో వారు 1కి 2 సార్లు ప్రయత్నం చేయవచ్చు తాంత్రిక ఉపాయాలు. ఒకరికి తొందరగా అయిపోతుంది, ఒకరికి టైం పట్టవచ్చు, ఒక్కొక్కరికి నెల పట్టవచ్చు, ఒకరికి సంవత్సరం పట్టవచ్చు, కొంతమందికి ఎంత చేసినా కాకపోవచ్చు. ఎందుకంటే మీ మనోసంకల్పం అనేది ఈ ప్రభావాన్ని అంటే ఈ ప్రయోగం మీద ఉన్న ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు మన జాతకంలో జ్యోతిషశాస్త్ర ప్రకారం శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు ఉన్నప్పుడు మనం దుర్గాదేవిని పూజించినట్లయితే మనకి ఆ శుక్ర దోషాల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే మనం రాహుకాలం సంబంధించి దోషాలు ఉన్నప్పుడు రాహుకాలంలో అమ్మవారికి నిమ్మ తొక్కలో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. ఎందుకంటే ఏదైనా సరే రాహు బాగోకపోయినా, శుక్రుడు బాగోకపోయినా, ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు అమ్మవారిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని దాని అర్థం. ఈ ఉపాయానికి ఏ పదార్థాలు కావాలో చెప్తాను. ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చని చెప్పాను. ఇది ఆదివారం నాడు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 లోపు మాత్రమే చేయాలి. 12 తర్వాత చేయవద్దు. అలాగే ఈ ఉపాయానికి కావాల్సింది ఒక కొబ్బరికాయ కావాలి. అలాగే ఎర్రటి దారం అంటే రక్షాబంధం వాడతాం కదా, ఆ దారం కావాలి. అలాగే ఆవు నెయ్యితో వెలిగించడానికి ఆవు నెయ్యి కావాలి. ఒక ఎర్రటి ఒత్తు కావాలి. ఒక కాపర్ కాయిన్ కానీ వెండి కాయిన్ పర్వాలేదు, కొంచెం పాలు కావాలి. అలాగే పూజకి అంటే మీరు పూజ చేయడానికి గులాబీ పువ్వులు లేదా తామర పువ్వులతో అమ్మవారికి పూజ చేయాలి. ఈ 2 దొరకకపోతే బంతి పువ్వులైనా తీసుకోండి. అలాగే అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మీరు పాయసం చేయవచ్చు లేదా ఒక చిన్న బెల్లం ముక్కని పెట్టవచ్చు. మీరు అమ్మవారిని గులాబీ పువ్వులతో అలంకరించి లేదా మీకు ఈ పువ్వులు ఇందుట్లో ఏ పువ్వు దొరికినా అలంకరించండి. ఇది మీ పూజా మందిరంలో చేయండి. అమ్మవారి పటం ముందు మీరు కొబ్బరికాయ, ఎర్రదారం చూస్తున్నారు కదా, ఇలాంటి ఎర్రదారం తీసుకోండి. రక్షణబంధాన్ని, కొబ్బరికాయని చూపిస్తాను, ముందు రెడీ చేసుకోండి. ఇలా కొబ్బరికాయకి ఈ రక్షణబంధాన్ని చుట్టండి. ఇలా నిలువున ఇలా చుట్టి ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఈ కొబ్బరికాయ దారం చుట్టూ పక్కన పెట్టుకున్న తర్వాత అంటే అమ్మవారి పటం ముందు పెట్టండి, దుర్గాదేవి పటం ముందు పెట్టండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి పూలు అలాగే
అలంకరణ చక్కగా చేయండి. తర్వాత ఇలా ఎర్రటి ఒత్తు ఇలా ఎర్రటి ఒత్తి వేసి ఆవు నెయ్యితో, నూనెతో కాదు ఆవు నెయ్యితో ఎర్రటి ఒత్తి వేసి దీపారాధన చేయాలి. ఏక ఒత్తి. మనం అనుమానాలు చాలా వస్తాయి. ఈ తాంత్రిక ఉపాయాలను గుర్తుంచుకోండి. నిత్య పూజలకి విధానాలకి తాంత్రిక విధానాలకి డిఫరెన్స్ ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. మీకు ఉపయోగం అంటే ఎప్పుడైనా సరే పరిహారం చేస్తున్నప్పుడు ఆ పరిహారానికి సంబంధించిన విషయాన్ని చెప్తున్నప్పుడు మీరు 2 ఒత్తులు వేయాలి కదండి, 3 ఒత్తులు వేయాలి కదండి, ఇలాంటి అడుగుతూ ఉంటారు. ఈ తాంత్రిక ఉపాయాల్లో ఎన్ని ఒత్తులు చెప్తే అన్ని ఒత్తులే వేయండి. ఏ కలర్ అంటే ఒత్తి చెప్తే ఆ ఒత్తి మాత్రమే వేయండి. ఇలా అమ్మవారి పటం ముందు మీరు వెలిగించండి ఏక ఒత్తి. అది కూడా ఎర్రటి ఒత్తి అయి ఉండాలి. మీకు ఎర్రటి ఒత్తి దారం దొరకకపోతే మీ దగ్గర ఉన్న చూపిస్తాను నేను. ఇలాంటి ఒత్తులు ఉంటాయి కదా, వీటికి కుంకుమని అద్ది ఒత్తి వెలిగించండి. తర్వాత వెలిగించిన తర్వాత ఇలా వెండి గిన్నె కానీ కాపర్ గ్లాస్ అని తీసుకోండి. తీసుకొని అమ్మవారి ముందు పెట్టండి. దానిలో మీరు ఒక కాపర్ కాయిన్ కానీ వెండి మీ దగ్గర ఏదైనా కాయిన్ ఉంటే ఆ కాయిన్ ఈ పాలలో వేయండి. ఇలా వేసి అమ్మవారి ముందు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు దుర్గా అష్టోత్తరం కానీ లేదా దుర్గా సప్స్తుతి కానీ చదువుకోండి. ఒకవేళ మీకు అవి చదవడం రాకపోతే ఓం ధూమ్ దుర్గాయ నమః లేదా దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం దుర్గాయ నమః అని మంత్రాన్ని మీ మనసులో అనుకుంటూ ఉండండి. మీరు ఆ మంత్రాన్ని ఒక 10 నిమిషాల సేపు అనుకున్న తర్వాత మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని చెప్పుకోండి. తర్వాత అమ్మవారి ముందు పెట్టిన కొబ్బరికాయ తీసుకొని ఈ కొబ్బరికాయ తీసుకోండి. మీ తల చుట్టూతా నేను చూపిస్తాను. మీరు మనిషి అనుకోండి. ఎడమ వైపు నుంచి కొడికి మనం దృష్టి తీస్తాం కదా, మీ తల చుట్టూతా ఎవరైతే పూజ చేస్తున్నారో వారు తల చుట్టూతా 3 సార్లు తిప్పుకోండి. తిప్పుకొని కొబ్బరికాయని పక్కన పెట్టుకోండి. అమ్మవారి పట్టం ముందు కాకుండా పక్కన పెట్టండి. 3 సార్లు తిప్పుకోండి యాంటీ క్లాక్ వైజ్. తర్వాత మీరు సాయంత్రం 6 లోపు, ఇది మధ్యాహ్నం 12 లోపు మనం చేసాము, సాయంత్రం 6 లోపు ఈ కొబ్బరికాయని పారే నీళ్ళలో కానీ లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి. కొట్టమాకండి, ఇలాగే ఉంచండి, పెట్టేయండి. పారే నీళ్ళు ఉంటే దాంట్లో వేసేయండి. మీరు అమ్మవారి ముందు పెట్టిన ప్రసాదం ఏదైతే ఉందో, అంటే పాయసం పెట్టవచ్చు అని చెప్పాను, పాలు పెట్టవచ్చు అని చెప్పాను, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ప్రసాదం తీసుకోండి. మీరు ఏదైతే పాలల్లో వేసిన కాయిన్ ఉంది కదా, చూపిస్తాను, మీకు చేతితో చూపిస్తాను. ఇది ఏదైతే వెండి కాయిన్ కానీ అలాగే లేదంటే కాపర్ కాయిన్ కానీ శుభ్రం చేసి మీరు మీ బీరువాలో పెట్టుకోండి. ఆదివారం రోజున మీకు వీలైతే, ఆ రోజున మీకు వీలైతే కంపల్సరిగా 9 మంది చిన్నపిల్లలు చూడండి, అంటే పెద్ద మనిషి కాని పిల్లలు, చిన్నపిల్లలు చూడండి. చిన్నపిల్లల్ని ఇంటికి పిలిచి వారికి ఏదైనా భోజనమైనా పెట్టవచ్చు, లేదంటే వారికి గాజులు, ఆడపిల్లలు అయితే చాలా మంచిది, గాజులు, గోరింటాకు, తిలకం ఇలాంటివి గులాబీ పువ్వులతో పాటు పెట్టి గిఫ్ట్గా ఇవ్వండి ఆడపిల్లలకి. మగపిల్లలు కూడా ఉన్నారనుకోండి, మగపిల్లలు కూడా అంటే చిన్నపిల్లలు 10 సంవత్సరాల లోపు పిల్లలకైనా సరే భోజనం పెట్టండి. ఆడపిల్లలు అయితే మాత్రం వారిని గోరింటాకు కానీ తిలకం కానీ గులాబీ పువ్వులు ఇందుట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఒక 9 మంది పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే మీకు 9 మంది అందుబాటులో లేకపోతే ఇద్దరే అందుబాటులో ఉన్న ఇద్దరికైనా ఇవ్వండి, కానీ 9 చాలా శ్రేష్టం. ఇలా చేయటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటారో, మీ మనసులో ఏదైతే బలమైన కోరుకుంటుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని తంత్రశాస్త్రం చెప్తుంది. మీకు శుక్రబలం పెరుగుతుంది, అలాగే సూర్యబలం పెరుగుతుంది. రెండోది మీకు అద్భుతమైన మానసిక శక్తి కూడా పెరుగుతుంది. మీకు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు ఉంటే తగ్గుతాయి, అదృష్టం మీ వెంట వస్తుంది, అలాగే ధనప్రాప్తి కలుగుతుంది. మీ మనసులో అంటే మీకు ఏదైతే కోరుకుంటారో, నాకు సకల సౌకర్యాలు కావాలి అని సంకల్పం చెప్పుకుంటే
మీరు ఆ సంకల్పం నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి. అమ్మవారు మీకు ఖచ్చితంగా కరుణించి మీ మనసులో ఉన్న ప్రతి కోరికను కూడా నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. ఏదో చెప్పారు కదా అని మాత్రం ప్రయత్నం చేయమాకండి. నమ్మకంతో చేయండి. అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలసరి ఉండకూడదు. కుటుంబాలు ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయవద్దు. కుటుంబ సభ్యులు ఎవరు చేసినా పర్వాలేదు. కుటుంబంలో 5గురు ఉన్నారనుకోండి, 5గురిలో ఎవరైనా చేయవచ్చు. అంటే భార్య గర్భవతి, భర్త చేయవచ్చు అంటే చేయవచ్చు. అలాగే ఈ ఉపాయాన్ని తల్లిదండ్రులు చేయవచ్చు, అత్తమామలు చేయవచ్చు. భర్త కంటే కూడా అత్తమామలు చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆ కుటుంబం ఇంకా వృద్ధిలోకి వస్తుంది. కుటుంబ వృద్ధి కోసం మీకు వ్యక్తిగతమైన అభివృద్ధి కావాలన్నప్పుడు మీకు మీరుగా చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఇలా దీపం వెలిగించాం కదా, ఇది ఏకవత్తి మట్టి ప్రమిదలో వెలిగించవచ్చు, ఇలా వెండి దాంట్లో వెలిగించవచ్చు. మీ అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని స్టీల్ మాత్రం కాకుండా చూడండి. అంటే స్టీల్ ప్రమిదలు ఉంటాయి కదా, అవి కాకుండా మట్టి ప్రమిదలైనా వెలిగించండి. ఆవునే కంపల్సరీగా ఉపయోగించండి. మీరు నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టమని చెప్పాను, అది మీరు నైవేద్యంగా తీసుకోవచ్చు. ఈ పాలు కూడా మీరు నైవేద్యంగా తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవచ్చు. పువ్వులు ఖచ్చితంగా పువ్వులు కూడా మీరు 1-2 సార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే ఇందుట్లో 3 రకాల పువ్వులు చెప్పాను అనుకోండి, ఒక రకం పువ్వు దొరికినా పెట్టండి. మీరు ఉదయాన్నే 6-12 లోపు అని చెప్పాను. ఉదయం 6-12 లోపు అంటే స్నానం చేసి చేయాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, టిఫిన్ చేసి చేయొచ్చా అని. మీరు ఉదయాన్నే చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారి యొక్క సంకల్ప బలం మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిన్న ఉపాయం ప్రయత్నం చేయండి. మాకు ఏది అవ్వటం లేదు అనుకునేవారు కూడా ప్రయత్నం చేయవచ్చు. 1-2 ఉపాయాలు ప్రయత్నం చేస్తూ ఉండండి. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఈ ఉపాయం చేసి వేరే చేయవచ్చా అని. ఏదైనా ఉపాయంలో ఇది చేస్తూ ఇది చేయకూడదు, వేరేది చేయకూడదు అంటే చేయకూడదు. కానీ ఏ ఉపాయంలో అయినా సరే నియమ నిబంధనలు వీడియోలో చెప్తూ ఉంటాను, అది మీరు గమనించి ఫాలో అవ్వండి. అలాగే అనేక సమస్యలు మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే ఇవి తేలికైన తాంత్రిక ఉపాయాలు. ఇవన్నీ కూడా రావణ సహితలోను, లాల్ కితాబ్లోను, అనుభవ తంత్రంలోను, అలాగే మన పురాణ గ్రంథాల్లో కూడా చాలా ఉన్నాయి. చాలామంది తెలుగు గ్రంథాలు చాలామంది అడుగుతూ ఉంటారు, గురువుగారు ఎక్కడ దొరుకుతాయని. మనకి ఓల్డ్ స్క్రిప్ట్లో చాలా గ్రంథాలు ఉన్నాయి. మీరు ప్రయత్నం చేస్తే పెద్ద బుక్ స్టాల్స్లోను, అలాగే మనకి లైబ్రరీస్లో కూడా దొరుకుతూ ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా చూడండి, ఖచ్చితంగా అవన్నీ దొరుకుతాయి. ముందు రోజుల్లో మీకు మరిన్ని ఉపయోగాలు నేను తెలియజేస్తూ ఉంటాను. ఆ పరాదేవ సంకల్పం వల్ల మీ అందరూ కూడా బాగుండాలని, అందరి మనోవాంఛ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.